గేమ్ స్టార్ట్ చేయొచ్చు. రెడీ స్టార్ట్. ఇలా వచ్చేయండి. నన్ను ఢీ కొట్టకు. అయిపోయింది. బాల్ దొరికింది. చూడు పప్పట్, కొత్త బాల్ తీసుకుందామా? ఫుట్బాల్ షేపే మారిపోయింది. నేను ఎప్పుడే వాడి నుంచి బాల్ లాక్కుంటాను. అరే, ఇది రగ్బీ బాల్, ఫుట్బాల్ కాదు. పచ్చకామెర్ల వాడికి లోకమంతా పచ్చగా కనిపిస్తుందట. డౌటా? నాకెందుకో ఈ బాల్ షేపే మారిపోయినట్టు అనిపిస్తోంది. ఆ బాల్ నాకివ్వు. వద్దు. సన్నీ, బాల్ పట్టుకో. ఇక ఎవ్వరు నన్ను అడ్డుకోలేరు. గేమ్ లో జాగ్రత్తగా ఉండండి. సన్నీ బాల్ తీసుకుని వెళ్తున్నాడు. ఊరికే విడిచిపెట్టాం. అరే దద్దమ్మల్లారా, సన్నీని అలా కొట్టకండి. బాల్ ని జాగ్రత్తగా తీసుకోండి. తోతారాం దగ్గర నుంచి బాల్ లాక్కో. రండ్రా రండి, ఎవరికి దమ్ముందో బాల్ నా దగ్గర నుంచి లాక్కోండి. ఇదిగో తీసుకో. అరే, అద్భుతం. శాబాష్. గురు ఫ్లాట్. ఇప్పుడు నేను ఎక్కడున్నాను? ఏం చేస్తున్నారు? అది రగ్బీ, బాక్సింగ్ కాదు. అవును బ్రదర్, ఆట అంటూ వస్తే నేను పులిగా మారిపోతా. ఫోన్లోనే మీకు సాయం చేయడానికి వస్తే నా మీదే మీరు దాడి చేయడానికి వస్తున్నారా? లేదు కిట్టి, మేము ఆ బాల్ ని ఎగరేయలేదు. నీకు హెల్ప్ చేయడానికి మేమెప్పుడు సిద్ధంగా ఉంటాం. సర్లే దాన్ని వదిలే. కన్నా సార్ ఫోన్ అటెండ్ చేయటం లేదు. ఫోన్ చాలా దూరంగా ఉందేమో, అందుకే అటెండ్ చేయలేదు. పప్పట్ కూడా చాలా సార్లు ల్యాండ్లైన్ ఫోన్ తెయ్యాడు. సార్ ఉదయమే ఫ్లైట్ లో జాయ్నగర్ వెళ్లారు. ఫోన్ ఏమో ఎత్తటం లేదు. ఫోన్ ఎత్తి మాట్లాడాలి కదా. కానీ ఫోన్ తీయడానికి కోసం ఎందుకని జాయ్నగర్కి వెళ్ళారు? మన ఊళ్ళో చాలా ఫోన్స్ ఉన్నాయిగా, ఏదో ఒకటి తీసి మాట్లాడొచ్చు కదా. ఒరే, బుద్ధి లేనివాడా, నీకు అసలు మతే లేదు. అతను ఏదో టెన్షన్ లో ఉన్నాడు. విషయం చాలా సీరియస్ అయి ఉంటుంది. అనుమానమా? అవును, కన్నా సార్ వాళ్ళ మావయ్య ఏదో ఫార్ములా తీసుకొని జాయ్నగర్ వెళ్లారు. జాయ్నగర్ హోటల్ నుండి అతను మాట్లాడారు. అక్కడ ఎవరో ఫార్ములాని దొంగిలించడానికి ప్రయత్నిస్తున్నారట. ఆ తర్వాత మావయ్యని కాంటాక్ట్ చేయలేకపోతున్నారట. అందుకే సార్ జాయ్నగర్ వెళ్లారు. ఇప్పుడేమో ఇద్దరు ఫోన్ ఎత్తటం లేదు. తీసి మాట్లాడొచ్చు కదా. ఏ ఫోన్ కూడా అంత వెయిట్ గా ఉండదు. ఒకళ్ళు తెలియకపోతే ఇద్దరు కలిసి తీయచ్చు కదా. నేను చెప్పింది కరెక్టే కదా? అరే, ఆ వెయిట్ గురించి ఇక్కడ మాట్లాడటం లేదు. ఏదో ప్రాబ్లం వల్ల ఫోన్ అటెండ్ చేయలేదు. అనుమానమా? అవును, వాళ్ళు ఏదో సమస్యలో ఇరుక్కున్నట్టున్నారు. ప్లీజ్ హెల్ప్ మీ. డోంట్ వరీ కిట్టి, మనం ఈ రోజే జాయ్నగర్ బయలుదేరదాం. థ్యాంక్ యూ సో మచ్. నువ్వు దీనికెందుకు థ్యాంక్ యూ చెప్పడం? మిత్రుడు ఇంకో మిత్రుడు సహాయం చేసుకోవాలి. అనుమానమా? అనుమానమే లేదు. నేను వెంటనే ఆన్లైన్ లో అదే హోటల్ రూమ్ బుక్ చేస్తాను. మీరు అన్ని విషయాలు మర్చిపోతున్నారు బాస్.
వజ్రం ఎక్కడుంది? అవును, జీలకర్ర బ్యాగు నా దగ్గరే ఉంది. అది తప్ప ఇంకేమైనా తీసుకుంటారా? మెంతులు, పసుపు, ఉప్పు, మీకు ఇంకేం కావాలి తీసుకోండి. ఏం కావాలని తీసుకోండి. మీరు అన్ని విషయాలు మర్చిపోతున్నారు బాస్. మీరు ఒక స్మగ్లర్, బిజినెస్ మ్యాన్ కాదు. మన దగ్గర ఉండేది జీలకర్ర కాదు, వజ్రం. వజ్రం. బ్యాగ్ చాలా బరువుగా ఉంది. దాన్ని తీసి ఇదిగో ఇక్కడ పెట్టేద్దాం. ఆ, ఓ అరే రే, మర్చిపోయానే. మేమిప్పుడు బ్యాగ్ లో వజ్రాలు తీసుకొచ్చాం. జాయ్ నగర్ కు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. రూమ్ నెంబర్ 666. ఏం చెప్పారు? రూమ్ నెంబర్ ఎంత? 666. నీ ఇంగ్లీషు మలయాళం కన్నా కఠినంగా ఉంది. అనుమానమా? సరే సరే, నేను ఇప్పుడు తెలుగులో చెప్పనా? 6వ మేడ మీదకి వెళ్ళండి. అక్కడికి మీరు తిన్నగా వెళ్ళారంటే 666 రూమ్ ఉంటుంది. అర్థమైంది కదా? ఏదైనా ప్రాబ్లం అయితే నాకు ఫోన్ చేయండి. అర్థమైంది. 6th ఫ్లోర్ లో రూమ్ నంబర్ 666. సరే పదండి, మావయ్య రూమ్ కూడా అదే ఫ్లోర్ లో ఉంది. మావయ్య రూమ్ కూడా అక్కడే ఉంటే మనం ఎందుకని ఇంకో రూమ్ తీసుకోవాలి? సరే పద, ముందు పైకి వెళ్ళి మావయ్య రూమ్ ని చెక్ చేద్దాం. కేస్ ప్లీజ్. నా సూట్ కేసు. అరే రే, 2 బ్యాగులు ఒకేలా ఉన్నాయి. ఇందులో నేను తీసుకొచ్చింది ఏది? ఇంకీ పింకీ పాంకీ ఫాదర్ హ్యాడ్ ఎ డాంకీ. అవును, అయితే ఈ బ్యాగే అన్నమాట. అలాగైతే మన డీల్ ఓకే కదా? వెంటనే బ్యాగ్ తీసుకురా. ఇదిగోండి మీరు అడిగిన వజ్రం. ఓ, ఓ, వజ్రం ఎక్కడుంది? ఆ? అయితే డైమండ్ ఏది? బ్యాగ్ మారిపోయినట్టుగా ఉంది. మన బ్యాగ్ అదుగో అక్కడే ఉంది. రండి వెళ్దాం. త్వరగా బ్రేక్ వేయండి, బ్రేక్ వేయండి. అరే ఇదేంటి, మీ హోటల్లో గెస్ట్ ని ఇలాగే వెల్కమ్ చేస్తారా ఏంటి? కాఫీ చల్లగా ఉంది, ఇంకోటి తీసుకురా. బాస్, కాఫీని వదిలేండి. బిల్లా వజ్రాన్ని దొంగిలించుకుని వెళ్తున్నాడు. ఓ అవునవును, నేను ఆ విషయం ఏం మర్చిపోయాను. పద వెళదాం, పద. మరి ఏం మెట్ల పై నుంచి త్వరగా పైకి వెళ్ళండి. మన రూమ్ ఏ సైడ్? అటు చూడు. సరే రండి, మామయ్య రూము ఈ సైడే ఉండుంటుంది. ఇదిగో ఇదే మన మామయ్య రూమ్. తెరుచుకో 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 తెరుచుకో. మావయ్య రూమ్ ని మనం ఎలా ఓపెన్ చేయాలి? నా దగ్గర మాస్టర్ కీ ఉంది. మాస్టర్ కీ అంటే ఏంటి? అదేరా మాస్టర్ కీ. ఏ దద్దమ్మ, మాస్టర్ కీ అంటే ఏంటని అడిగాను. బుక్క, పెన్న, అది ఏమైనా సరే దాంతో రూమ్ ఎలా ఓపెన్ చేయగలం? కీ మాస్టర్ కీ, తాళం చెవి. దీంతో ఏ తాళాన్నైనా ఓపెన్ చేయొచ్చు. ఏంటి అనుమానమా? పప్పర్, త్వరగా తాళం తీ. సారీ, మే పొరపాటున మీ రూమ్ లోకి వచ్చేసినట్టున్నాం. హే, ఇది మావయ్య రూమ్. అవును, ఎవరది? తెలీదు. కిటి, జాగ్రత్తగా చూడు, వీళ్ళు మామయ్య కాదు, వేరే ఎవరో. మా మామయ్య ఎక్కడున్నారు? అతను మా దగ్గరే ఉన్నాడు. ఆయన ఎక్కడున్నారు? ఆ విషయం మేము చెప్పాం. వీళ్ళు మామయ్య కిడ్నాపర్స్. ఆయన ఎక్కడున్నారో వీళ్ళ చేత చెప్పించాలి. త్వరగా వీళ్ళని పట్టుకోండి. జోర్దార్!
తీసుకో ఇదిగో ఏయ్, నా మిత్రుడినే కొడతావా? నేను చేస్తాను చూడు. వదలకండి వదలకు. అంతే అంతే. అరే నా కాలు పోయింది, నా కాలు పోయింది అని వాడిని వదలకు. పడిపోయాడు. వీళ్ళని కట్టేసి పారిపోదాం. తొందరగా వాళ్ళని పట్టుకోండి. వాళ్ళని పట్టుకుంటే మామయ్య ఎక్కడున్నారో తెలుస్తుంది. అటువైపు వెళ్తున్నారు, త్వరగా పట్టుకోండి. వాళ్ళు పారిపోతున్నారు. ఒరే పర్వాలేదులే, వాళ్ళు పారిపోతే మనకేంటి? మనకు కావాల్సింది వజ్రం కదా, దాన్ని వెతుకుదాం. బాస్ ఏంటి మర్చిపోయారా? వాళ్ళు వజ్రాన్ని తీసుకొని వెళ్తున్నారు. ఏంటలా నా మొహం చూస్తున్నారు? వెళ్ళి వాళ్ళని పట్టుకోండి. త్వరగా రా. స్టూపిడ్ ఇడియట్, కాలి ప్లేట్ ఇస్తున్నారు, పదార్థాలేవి? బాస్ తినడానికి రాలేదు, వజ్రాన్ని కనిపెట్టాలి. ఇంకా ఏంటి అలా చూస్తున్నారు? పదండి జ్యువెలరీ షాప్ కు వెళ్దాం. అవును, ఏంటి అలా చూస్తున్నారు? మన వజ్రాన్ని కొట్టేసి వెళ్ళిపోయిన వాళ్ళు ఎక్కడున్నారు? అదిగో అక్కడ. వీళ్ళని పట్టుకుంటే తెలుస్తుంది. మన మామయ్య కన్నా సార్ ఎక్కడున్నారో తెలుస్తుంది. వీళ్ళని వదిలిపెట్టకూడదు. ముందు నన్ను ఈ బండ్లోంచి కిందకి దింపో. ఇంతకీ మనం హాస్పిటల్కి ఎందుకు వచ్చాము? మనం హోటల్లో వజ్రం డీల్ ముగించడానికేగా వచ్చాం. అంతా నాశనం అయిపోయింది. మనం ఇప్పుడు హోటల్లోనే ఉంటున్నాం. అలాగా? అయితే డైమండ్ ఏది? ఆ డైమండ్ వాళ్ళు తీసుకుని పారిపోతున్నారు. రండి పట్టుకుందాం. మిమ్మల్ని ఓయ్. వాడు పారిపోతున్నాడు. అరే ఏం చేస్తున్నావు? ఈ రోజు సండే, బాగా చలి పెడుతోంది. త్వరగా ఏ సాఫ్ చేయి, లేదంటే నాకు నిద్ర రాదు. ఆ, మనం దానికి రాలేదు. మన వజ్రాన్ని దొంగిలించి వెళ్లే వాళ్ళని పట్టుకోవాలి, అందుకే వచ్చాం. త్వరగా పదండి. అరే మనం ఎందుకు ఇలా పరిగెత్తుతున్నాం? క్లైమేట్ చాలా బాగుంది. ఈ సన్నివేశం చూస్తుంటే మనసుకు ఆహ్లాదంగా ఉంది. ఎంతటి పచ్చడి ప్రదేశం కదా. ఈ చెట్టు మీద ఉండే బటర్ఫ్లైని పట్టుకుని వాటితో ఆడుకోవాలనిపిస్తోంది. బాస్, మనం బటర్ఫ్లై పట్టుకోవడానికి రాలేదు. ఆ వజ్రాన్ని తీసుకెళ్లే వాళ్ళని పట్టుకోవాలి. ఏంటి మర్చిపోయారా? అలాగా? త్వరగా వాళ్ళని ఫాలో చేయి. అదిగో పారిపోతున్నారు. అరే శబాష్ శబాష్ శబాష్.
ఇద్దరు ముందు పారిపోయారు, వీళ్ళిద్దరూ మన వెనకాతలు వచ్చారు. నాకేమనిపిస్తుందంటే వీళ్ళు ఆ గ్యాంగ్ చెందిన వాళ్ళే. ఏంటి గ్యాంగ్స్టర్సా? త్వరగా చెప్పండి, మావయ్య ఎక్కడున్నారు? ఇలా చూడు, ఇప్పుడు మీ మామయ్య పిచ్చాసుపత్రిలో ఉన్నారు. ఏంటి మా మావయ్యని మెంటల్ హాస్పిటల్లో చేర్చావా? ఏం చేయమంటావు చెప్పు, తను మా అమ్మని కొట్టాడు కదా. ఏంటి కన్నా సార్ మామయ్య మీ అమ్మగారిని కొట్టారా? కన్నా సార్ మామయ్య కాదు, సింగ్ సార్ మామయ్య. ఓ సింగ్ సార్ ఎవరు? ఓ పేరును ఎక్కడో విన్నట్టుగా ఉందే. అరే మీరే సింగ్ సార్. ఓహో అవునవును. నిజం చెప్పాలంటే మా నాన్నగారు కూడా అలాగే ఉండేవారు. సింగ్ సార్ నాన్న సింగ్ సార్ అయి ఉంటారు. ఆయన సింధుబాద్ గా ఉండరు కదా, వాళ్ళ తాత కూడా సింగ్ అయి ఉంటారు. ఏంటి అనుమానమా? బాస్ ఎందుకు ఇక్కడ ఊరికే టైం వేస్ట్ చేస్తున్నారు? మనం ఇక్కడికి వచ్చింది బ్యాగ్ కోసం. ఓ అవును, ఓ పిల్లి దగ్గర నుంచి ఆ బ్యాగుని తీసుకోండి. నేను ఇవ్వను. త్వరగా రండి, పట్టుకోండి. బన్నీ, ఈ బ్యాగ్ పట్టుకో. పట్టుకున్నా. మాతోనే ఆడుకుంటావా? వెళ్ళరా. నేను తీసుకుంటా. ఇది చాలా బరువుగా ఉందే. వదిలు. నేను వదలను. ఈ బ్యాగ్ వదిలేయ్. అది నా బ్యాగు, తిరిగివ్వు. సారీ, ఇదిగో తీసుకోండి. ఓ అరే మీరేం చేస్తున్నారు? దక్కిన బ్యాగ్ ని తిరిగి ఇచ్చేసారు ఎందుకు? అరే నేను మళ్ళీ మర్చిపోయాను, త్వరగా తని పట్టుకోండి. ఎవరు మీరు? నడి రోడ్డు మీద రౌడీజం చేస్తున్నారా? అందరిని పట్టుకుని బండి ఎక్కించండి త్వరగా. పాండా గారు మీరు రావడం చాలా మంచిదైంది. మీరు ఈ సిటీలో అసలు ఏం చేస్తున్నారు? మీకు తెలీదా? నేను ఈ సిటీలోనే డ్యూటీలో ఉన్నాను. నా పేరు డి పాండా, ధైర్యమైన పాండా. కొంతమంది అయితే నన్ను చూసి డేంజర్ అయిన పాండా అంటారు. అంటే మీరు ఏ పాండా కాదా? లేదు లేదు, పాలన్పూర్ లో పాండాగా ఎవరు డ్యూటీ చేస్తున్నారో చెప్పండి. తను నా తమ్ముడు, అదే బి పాండా. నన్ను డి పాండా అంటారు. బి తర్వాత సీఏ కదా రావాలి. సి పాండా ఏమైపోయారు? అబ్బా, తను ఇప్పుడు ఢిల్లీలో ఉన్నాడు. మేమందరం పోలీస్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్నాం. సార్ రౌడీలు వాళ్లే, మేము మంచివాళ్ళం. 4 రోజులు జైల్లో ఉంటే మీ రౌడీజం ఉన్న చోట లేకుండా పోతుంది. పదండి. మేం గాని జైలుకి వెళ్ళామనుకో, మామయ్యని అసలు ఎవరు రక్షించలేరు. అనుమానమా? నేను చెప్పే ఐడియా వినండి, పారిపోండి. ఏయ్ త్వరగా వెళ్ళి వాళ్ళని పట్టుకో. ఒకసారి అలా చూడండి, అక్కడ పాడుపడ్డ బంగ్లా కనిపిస్తోంది. ఖచ్చితంగా అందులో ఎవరు ఉండుండ్రు. రండి, ఈ రోజు రాత్రికి మనం అక్కడే ఉందాం. థాంక్ గాడ్, తప్పించుకున్నాం. మనం ఇప్పుడు సేఫ్ గా ఉన్నాం. అనుమానమా? అందరూ సేఫ్ గా ఉండడానికి ఏం కావాలి? నువ్వు సైఫ్, నేను సల్మాన్. ఇక బన్నీ, నువ్వు అమీర్గా మారు. ఏ మూర్ఖుడా, అది సైఫ్ కాదు, సేఫ్ అంటే రక్షణగా ఉంటామని అర్థం. మనం ఇక్కడ ఉండడం ఎవరూ కనిపెట్టలేరు. ఒకవేళ మనం ఇక్కడే ఇలాగే ఉన్నామంటే వెతకాల్సిన వాళ్ళని వెతకలేము. పోలీసులు మనల్ని వెంబడిస్తున్నారు. అనుమానమా? పోలీసులకి విషయం చెప్పేద్దాం, అప్పుడు మనల్ని అపార్థం చేసుకోరు. వాళ్ళందుకు ఒప్పుకోరు. రోడ్లో నిలబడి వాళ్ళతో మాట్లాడాం కదా, ఆ ఇన్స్పెక్టర్ మనందరినీ జైల్లో పెట్టేస్తారు. అయితే కిటీ, ఇప్పుడు మనం ఆ రౌడీలు పోలీసుల దగ్గర నుంచి తప్పించుకోవాలి. అయితే మనందరం జీవితాంతం ఇక్కడే ఉండిపోవాలంటావా? లేదు,
మనం ఇప్పుడు ఒక ఐడియా ఆలోచించాలి. వాళ్ళు మనల్ని గుర్తుపట్టకూడదు. అయితే ప్లాస్టిక్ సర్జరీ చేస్తారా? అన్నా, నాకు సల్మాన్ మొహం వేస్తే బాగుంటుంది. అతనంటే నాకు చాలా ఇష్టం. టెన్షన్ తో బుర్ర పగిలిపోయేలా ఉంది. వీడేంట్రా అంటే కామెడీ చేస్తున్నాడు. కామెడీలేం కాదు, నిజమే. నాకు సల్మాన్ అంటే ఇష్టం. నాకు స్వాగతం పలకరా? ఒరే బుద్ధిలేనోడా, రౌడీల్ని మనం వెంట పెడుతున్నాం, పోలీసులు మనల్ని వెంబడిస్తున్నారు. అనుమానమా? మనం రౌడీల్ని వెంబడిస్తాం, పోలీసులు మనల్ని వెంబడిస్తున్నారా? ఇది నిజంగానే బాగుంది. అది వదిలే. బన్నీ ప్లాన్ చెయ్యి. మామయ్యని కన్నా సార్ని ఆ రౌడీలే కిడ్నాప్ చేశారు. అలాగే ఆ రౌడీలు మామయ్య రూమ్ లో ఏదో వెతుకుతున్నారు. అంటే ఆ ఫార్ములా వాళ్ళ చేతికి చిక్కలేదు. అయితే మరి ఆ ఫార్ములా ఎక్కడుంది? నాకేమనిపిస్తుందంటే ఖచ్చితంగా ఆ ఫార్ములా మామయ్య రూమ్ లోనే ఉండాలి. రండి మనం అక్కడికి వెళ్ళి వెతుకుదాం. సూపర్. పోలీసులకి రౌడీలకి మన మొహాలు బాగా గుర్తున్నాయి. అందుకని మనం మారు వేషంలో వెళ్ళాలి. సరే అయితే పదండి. ఇప్పుడు కాదు, రేపు ఉదయం మనం అందరం ఆ హోటల్కి వెళ్దాం. మారు వేషం అంటే ఏ వేషంలో వెళ్ళాలి? మీరెవరు? మనం ఇప్పుడు వెంటనే మామయ్య రూమ్కి వెళ్ళాలి. ఎవరికీ అనుమానం రాకూడదు. చుట్టమ్ముడు, పోపట్ని బయటికి పంపించాయి. వాడికి అన్ని విషయాల్లో అనుమానమే. వాడు అడుగుతాడు, ఏదైనా అనుమానమా? అప్పుడు అందరికీ అనుమానం వస్తుంది. నీ తెలివి తక్కువతనమే మనల్ని ఇరికిస్తుంది. అనుమానమా? నాకు ముందే తెలుసు ఖచ్చితంగా మీరు హోటల్కి వస్తారని. వెల్కమ్ సార్, వెల్కమ్. మీరేం తీసుకుంటారు, కాఫీయా లేదా టీయా? హలో, మీరు వెయిటర్ కాదు, బాసు. మన వాళ్ళ కోసమే వచ్చాం. ఐడియా. ఇది చాలా తప్పు. మేము మారువేషాల్లో వచ్చాం, మీరు మమ్మల్ని అస్సలు కనిపెట్టలేరు. మారువేషంతోనే వచ్చారు, కానీ ఆ బ్యాగ్ కలర్ మార్చడం మర్చిపోయారు. పారిపోండి. అదిగో పారిపోతున్నారు. త్వరగా వచ్చి రాలేదు ఎందుకండి. సెక్యూరిటీ, వారిని పట్టుకోండి. వెంటనే పోలీసుకు ఫోన్ చేయి. Yes, sir. ఎక్స్క్యూజ్ మీ, ప్యాంటు షర్ట్ వేసుకొని స్విమ్మింగ్ పూల్ కి ఎందుకు వచ్చాం? మన దానికోసం రాలేదు. అనుకోకుండా ఇందులో పడిపోయాం. వెళ్ళండి, త్వరగా పట్టుకోండి. అటు వెళ్దాం, పదండి. ఎక్కడికి వెళ్ళారు? ఎక్స్క్యూజ్ మీ, నా కోసం పాస్తా ఆర్డర్ చేయండి. ఈ రోజు నా తరపున అందరికి పార్టీ. తప్పించుకోవడానికి సరైన సమయం. పార్టీ కోసం రాలేదు, వర్జనమే కావాలి. తమాషాగా ఉందా? నో సార్. నాతోనే పెట్టుకుంటారా?
మనం వెంటనే ఫైటింగ్ ని స్టార్ట్ చేద్దాం. వాళ్ళు పారిపోతున్నారు, త్వరగా పట్టుకోండి. వాళ్ళు మళ్ళీ పారిపోయారు. ఏయ్, ఆగండి, అలాగే ఆగండి. పారిపోండి పోలీస్. వాళ్ళని పట్టుకోండి సార్, హోటల్ మొత్తాన్ని వాళ్ళు నాశనం చేసేశారు. ఏంటి? ఎవరింట్లో అద్దాలు ఉన్నాయో వాళ్ళు ఇతరుల హోటల్పై రాళ్లు విసర్రం. త్వరగా వాళ్ళందరినీ పట్టుకోండి, పట్టుకోండి. సార్ మేము ఇన్నోసెంట్. ఇక్కడికి మేము మా మామయ్యని వెతుక్కుంటూ వచ్చాం. ఏంటి? వెతికి పట్టుకోవడం మా పని. ఇక్కడ ఇన్ఛార్జ్ ఆఫీసర్ని నేను. ఇక్కడ కనపడకుండా పోయింది మావయ్య అయినా సరే, అల్లుడైనా సరే, పైజామా అయినా సరే. వీళ్ళని తీసుకువెళ్ళండి త్వరగా. ఇన్స్పెక్టర్ డి పాండా, మేమే తప్పు చేయలేదు. ఏంటి? నువ్వేం చేయకపోతే మరి ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఆలోచించు. ఏదైనా తప్పు చేస్తుంటే అప్పుడు మేము ఏం చెయ్యాలి? బండి ఆపండి, ఆపండి. ఆపండి, దయచేసి ఈ బండిని ఆపండి. ఎక్కడికి వెళ్ళారు? బండి శబ్దం వచ్చింది. ఎవరయ్యా నువ్వు? ఏం చేస్తున్నావు? ఓ, కాస్త మిస్ అయ్యుంటే టైర్ అడుగున పడి అప్పడంలా అయిపోయి ఉండేవాడివి. అరే ఈయన మా కన్నా సార్. చట్టాన్ని నువ్వు నీ చేతిలో తీసుకుంటున్నావా? నీ కంటికి ఎందుకు నల్లగుడ్డ కట్టుకున్నావు? అతన్ని కిడ్నాప్ చేశారు కదా. కన్నా సార్, కన్నా సార్. ఆ, అరే ఏంటిది? ఇలా చూడు, నీ కాలు కింద మాత్రం పెట్టకో. ఏంటి? అలా చేస్తే ఇక నడవడానికి కాలు ఉండదు. నేను నీ కాలు విరగొట్టేస్తాను. సారీ సారీ. క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు నాకొద్దు, అది ఖాయం. ఇన్స్పెక్టర్ పాండా, ఇప్పుడు నాకు కావాల్సింది మీ సాయం. చెప్పట్లు. కొడతాను, తప్పకుండా కొడతాను. అది ఎప్పుడు తెలుసా? నా చోట్లో నేను కొడతాను. ఫ్రీ టైంలోనే అలా చేస్తాను. ఇంకా మంచి మూడ్లో ఉన్నప్పుడు చేస్తాను. ఇన్స్పెక్టర్ పాండా, ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు? ఆయన మన పాండా కాదు, ఆయన తమ్ముడు డి పాండా. ఓ, సార్ ఈయన మా అందరినీ దొంగ అనుకొని పట్టుకెళ్తున్నారు సార్. ప్లీజ్ కాపాడండి సార్. ఎట్టి పరిస్థితుల్లోనూ వదలకూడదు మనం అపరాధులని. ఆ? చెయ్యని తప్పుకి వేయకూడదు శిక్ష నిరపరాధులకి. చెప్పట్లు. అయితే ముందు వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పు. ఈ 5 స్టార్ హోటల్లో చిన్నపిల్లలు ఆడకూడదని చెప్పు. వస్తువులన్నింటినీ పగులు కొట్టారు, వాటికి నష్టపరిహారం చెల్లించాలిగా. సార్, మావయ్యని కిడ్నాప్ చేశారు. మేము ఆయన కోసం వెతుకుతున్నాం. ఆ కిడ్నాపర్స్ మమ్మల్ని కూడా వెంబడిస్తున్నారు. నువ్వు సరిగ్గా చెప్పావు. మామయ్య గూండాల కస్టడీలో ఉన్నారు. నేను వాళ్ళకి తెలియకుండా తప్పించుకొని వచ్చాను. అలాగా? మీ మావయ్యని కిడ్నాపర్స్ ఎక్కడ బంధించారు? నాకు తెలియదు సార్, ఎందుకంటే వాళ్ళు నా కళ్ళకి గంతలు కట్టే తీసుకువెళ్లారు. తప్పించి వచ్చేటప్పుడు రోడ్డైనా కనీసం చూసుంటారు కదా, అనుమానమా? అరే అలా కాదు,
గంతలు కొంచెం కదిలితేను నాకు కొంచెం కొంచెం కనబడింది. అలాగే దారి చూసుకుంటూ నేను పారిపోయి వచ్చాను. ఇప్పుడు మీరే చెప్పండి, నన్ను ఎప్పుడు దద్దామని తిడుతూ ఉంటారుగా, ఆయన తలుచుకుంటే గంతలు విప్పేసి ఉండొచ్చు కదా. గూండాల కస్టడీలో రాత్రంతా నిద్రపోయాను. వచ్చే దారిలో గంతలు తీయడం మర్చిపోయాను. చప్పట్లు. ఇన్స్పెక్టర్ పాండా చూడండి, ఇప్పుడు మీకే తెలిసింది కదా, మేము మామయ్యనే వెతుకుతున్నాం. ప్లీజ్ ప్లీజ్ మమ్మల్ని వదిలేయండి. ఏంటి, హోటల్ వాళ్ళు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేశారు. ఇది పోలీస్ కేస్. నేను వాళ్ళని ఊరికే వదిలిపెట్టను. అయితే దానికి ఒకే ఒక దారుంది. మళ్ళీ పరిగెత్తుదాం. కన్నా సార్ పారిపోండి. వద్దు, ఆగండి. మీరు వాళ్ళని షూట్ చేయకండి. వాళ్ళు చిన్నపిల్లలు. వెళ్ళండి, వెళ్ళి వాళ్ళని వెతికి పట్టుకురండి. నిద్రపోతున్న వ్యక్తిని నిద్ర లేపాలి. ఇక చాలు, ఎంత దూరం పారిపోవాలి. చప్పట్లు. మనం అడవిలోకి వచ్చాం. పోలీసులు మనల్ని వెతికి పట్టుకోలేరు. సార్, మిమ్మల్ని వాళ్ళు ఎలా కిడ్నాప్ చేశారు? ఓయ్ కిట్టి, నేను ఇక్కడికి వచ్చేటప్పుడు మావయ్యని కిడ్నాప్ చేసేశారు. అప్పుడు నేను మావయ్యని వెతుకుతున్నాను. నా దగ్గరే ఫార్ములా ఉందనుకోని నన్ను కూడా కిడ్నాప్ చేశారు. అరే ఫార్ములా ఫార్ములా ఫార్ములా, ఆ ఫార్ములాలోనే అసలు ఏముంది? మామయ్య గారు ఒక ఫార్ములాని తయారు చేశారు. దాన్ని తాగితే ఒక రోజు మనకు ఏది గుర్తుండదు. ఓ అలాగా, ఇప్పుడే అర్థమైంది. అంటే ఆ రౌడీలకు ఆ మందు కావాలి. వాళ్ళు ఎవరి దగ్గరైనా దొంగిలించి ఆ మందు వాళ్ళ చేతే తాగిస్తారు. అప్పుడు వస్తువులు పోగొట్టుకున్న వాళ్ళు ఏం జరిగిందో మర్చిపోతారు. ఇన్స్పెక్టర్ దగ్గర నుంచి పారిపోయి వచ్చావు నీళ్ళల్లో దూకి. తెలియదు నాకు ఎందుకు కావాలో ఫార్ములా వాళ్ళకి. చప్పట్లు. ఆ ఫార్ములా నా దగ్గరే ఉంది. అరే ఇలా చూడండి, నిజంగా అది నా దగ్గర లేదు. ఆ రౌడీలకి నా దగ్గరే ఉందని చెప్పాలి. అది నా దగ్గరే ఉందని చెప్పాలి. ఆ తర్వాత రౌడీలు నన్ను వెతుక్కుంటూ వస్తారు. మామయ్యని కాపాడొచ్చు. ఇప్పుడు ఈ సమాచారాన్ని వాళ్ళ దాకా ఎలా వెళ్ళి చేర్చాలి? ఓ టీవీ ద్వారానే. ప్రముఖ సైంటిస్ట్ కన్నా గారిని ఏ ఫార్ములా కోసం కిడ్నాప్ చేశారో ఆ ఫార్ములా ఇప్పుడు మిస్టర్ బన్నీ దగ్గరే ఉంది. నా దగ్గర ఉంది, ఇదిగో చూడండి. వీళ్ళు చాలా మూర్ఖులుగా ఉన్నారే. ఒక ఫార్ములా కోసం ఒక సైంటిస్ట్ ని కిడ్నాప్ చేశారు. మీరు చెప్పే ఆ మూర్ఖుడు మీరే బాస్. సైంటిస్ట్ కన్నాని మనమే కిడ్నాప్ చేశాం. మీరది మర్చిపోయారా? దాన్ని ముందే చెప్పొచ్చుగా. నిన్నటి నుంచి నేను టెన్షన్ గా ఉన్నాను. ఇతన్ని ఎందుకు ఇక్కడ కట్టిపడేశారని ఆలోచిస్తున్నాడు. బాస్, మీ మతిమరుపు వల్ల మనకి బోల్డ్ అంత నష్టం ఏర్పడిపోతుంది తెలుసా? కానీ ఇప్పుడు నాకు అంతా గుర్తుకొచ్చింది. వాళ్ళు ఇప్పుడు ఫార్ములాతో పాటు టీవీ స్టేషన్ కు వచ్చారు. మన వాళ్ళని అక్కడికి పంపించి వాళ్ళని కిడ్నాప్ చేసి తీసుకురండి. ఐ సెడ్ గో. ఇది ముఖ్యమైన వార్త. ముందుగా దీన్ని మన ఛానల్లోనే చెప్తున్నా. తర్వాత మిస్టర్ బన్నీ వాళ్ళ స్నేహితులు, తర్వాత కన్నా గారు కూడా మన స్టూడియోలోనే ఉన్నారు. చాలా సంతోషంగా ఉన్నారు. మా పక్కింట్లో ఉన్న గోపు 2 పిల్లల్ని కంది. మీరు ఏ ఫార్ములానైతే వెతుకుతున్నారో అది మా దగ్గర ఉంది. చప్పట్లు. సో మిస్టర్ బన్నీ, ఆ ఫార్ములాలో అంత పెద్ద రహస్యం ఏంటి దాగుంది? ఈ ఫార్ములా చాలా ముఖ్యమైనది. మేము దీన్ని ఎవరికీ ఇవ్వం. ఆ బ్యాగు ఆ పిల్లి దగ్గరే ఉంది. అది ఇప్పుడు టీవీ స్టేషన్ లో ఉంది. పద త్వరగా టీవీ స్టేషన్ కి వెళదాం. కానిస్టేబుల్స్ పదండి, మనం వెంటనే టీవీ స్టేషన్ కి వెళ్దాం. వెంటనే మనం నేరస్తుల్ని అరెస్ట్ చేయాలి. పదండి. కడుపు నిండా కాసేపటి క్రితమే మనం తిన్నాం. మనం తప్పించుకోవాలి. ఇక్కడెందుకు నించున్నాం? చప్పట్లు. అలా వాళ్ళు వచ్చారంటే మనల్ని పట్టుకొని వెళ్ళని. ఎవరినంటున్నావు? వాళ్లే, ఎవరైతే మామయ్యని కిడ్నాప్ చేశారో వాళ్లే. ఎవరన్నా కదిలితే అంతే, మర్యాదగా బండిలో కూర్చోండి. ఎందుకనే? మేం మిమ్మల్ని కిడ్నాప్ చేస్తున్నాం. తమ్ముడు,
వీళ్ళు మనల్ని కిడ్నాప్ చేస్తారట. దాడి చేద్దాం. అరే వద్దు, అరే వద్దు, నా మాట విను. వీళ్ళతో వెళ్తేనే మన మామయ్యని కనిపెట్టొచ్చు. తమ్ముడు, వీళ్ళు మనల్ని కూడా కిడ్నాప్ చేయాలనుకుంటున్నారు. వాళ్ళని వెళ్ళి ధ్వంసం చేయండి. వీళ్ళ ప్రాబ్లం ఏంటి? వీళ్ళెందుకు మనల్ని కాపాడుతున్నారు? సూపర్. వీళ్ళు ఇప్పుడు ఎందుకు గొడవ పడుతున్నారు? వజ్రం కోసమే బాస్. అలాగా? ఆ వజ్రాన్ని తీసుకుని మనం ఏం చేస్తాం చెప్పు? సినిమా తీస్తామా ఏంటి? సినిమా కాదు బాస్, వజ్రం వజ్రం, డైమండ్స్. ఓ అవును, ఇప్పుడే జ్ఞాపకం వచ్చింది. కొట్టండి. చూడు, బాస్, మేము మీ మనుషులం బాస్. సారీ, తప్పుగా అనుకోవద్దు. నేనది మర్చిపోయాను. పద వెళ్దాం. త్వరగా వెళ్ళండి. త్వరగా వెళ్ళండి, మనం ఈ రేసులో గెలవాలి. వెళ్ళండి, వాళ్ళని నోటికి చేయాలి. మనం రేస్ కోసం రాలేదు, వాళ్ళని ఫాలో చేయాలి. మన డైమండ్ బ్యాగ్ వాళ్ళ చేతిలోనే ఉంది. అదిగో వాళ్ళు వెళ్తున్నారు, వాళ్ళని ఫాలో చేయండి. మావయ్య, సబాష్, క్లీన్ చేసే వాళ్ళని తీసుకొచ్చారా? వీళ్ళు క్లీన్ చేసేవాళ్ళు కాదు, ఫార్ములా కనిపెట్టిన వాళ్ళు. ఏమిటి ఫార్ములా? అరెరే, మళ్ళీ మీరు ఆ విషయం మర్చిపోయారా? మతిమరుపును తెప్పించే ఆ ఫార్ములా మనకి ఎంతో అవసరం. నాకు ఇందాకే మతిమరపు రోహం ఉందిగా. ఆ ఫార్ములాతో మనం ఏం చేయాలి మోనా? జనాల్ని దోచుకొని వాళ్ళకి మతిమరుపు వచ్చేలా చెయ్యడమే మన పని. అవును కదా, నాకు ఇప్పుడు ఫార్ములా కావాలి. ఏ బన్నీ, అతనికి ఫార్ములా ఇవ్వకు. నాకు ఆ ఫార్ములా కావాలి. ముందు మా మామయ్యని వదిలేయి. నా ముందే నువ్వు కండిషన్ వేస్తున్నావా? ఎన్ని తాడ్లు మాకు కట్టినా మేము వాటిని తెంపేస్తాం. మర్యాదగా మావయ్యని వదిలేండి, లేకపోతే ఫార్ములాని చింపేస్తాం. చప్పట్లు. లేదు, వద్దు, అలా చెయ్యకు ప్లీజ్. ఫార్ములాని ఏం చేయకండి. అతని మావయ్యని వెంటనే వదిలేయండి. తమ్ముడు, ఇప్పుడు వాళ్ళు మీ మావయ్యని వదిలేశారు. ఇప్పుడు నువ్వు ఏం చేయబోతున్నావు? నీ దగ్గర ఏ ఫార్ములా లేదు కదా. ఏమన్నావు? అందరినీ పట్టుకోండి, పారిపోండి. పట్టుకోండి త్వరగా. ఓయ్, నా దగ్గర కూడా బ్లాక్ బెల్ట్ ఉందన్న విషయం నీకు తెలియదు అనుకుంటాను. మార్కెట్ లోనే కొన్నాను. మనం కంటిన్యూ చేద్దామా? పారిపోండి.
ఇలా చూడండి, నా దగ్గరికి రాకండి, నా దగ్గర గన్ ఉంది. పట్టుకోండి. వీళ్ళెవరు? ఆ ఫార్ములా నాకు కావాలి. లేదు లేదు, వీల్లేదు, ఆ ఫార్ములా నాకు కావాలి. మావయ్యని కిడ్నాప్ చేసింది నేనే. ఫార్ములా నాకే సొంతం. అతనేమైనా మీ మావయ్య? ఏవైనా చేసుకో, ఫార్ములా మాత్రం నా సొంతం. ఇలా చెప్తే వినవుగా. ఇదిగో తీసుకో. అయితే ఇదిగో. అయితే ఇదిగో. అయితే ఇదిగో. అయితే ఇప్పుడు నువ్వు తీసుకో. అయితే ఇదిగో. ఇదిగో తీసుకో. నువ్వు తీసుకో. ఇదిగో తీసుకో. నువ్వు తీసుకో. ఇదిగో. ఇంతకీ మనం ఏ ఫార్ములా కోసం గొడవ పడుతున్నావు? బాస్, మతిమరుపుని తెప్పించే ఆ ఫార్ములా మనకెంత అవసరం. అరే అవును, ఫార్ములా నాకు సొంతం. అరే మనం ఇక్కడ ఫార్ములా కోసం రాలేదు, వాళ్ళ దగ్గర నుంచి డైమండ్ కోసం వచ్చాం. పెళ్లి దగ్గర డైమండ్స్ ఉన్నాయా? ఆ డైమండ్స్ నాకే సొంతం. తప్పించుకున్నాను. ఏమైపోయాడు? నువ్వు ఇక్కడే ఉండు, నేను వాడిని కనిపెట్టి తీసుకొస్తా. వచ్చాడంటే ఎరగొట్టేస్తాను. ఒక్క నిమిషంలో నన్ను మోసం చేశాడే. ఎంత డబ్బులున్నాయో చూడు. ఇది నా గొడవనా లేక బాక్సింగ్ కోర్ట్నా? ఎవరొచ్చినా గొడవ పడుతూనే ఉన్నారు. ఏంటి? ఎవ్వరు కదలకండి. ఎంత ధైర్యం! మీరు నా మీదే నీళ్లు పోస్తారా? కొట్టండి. ముందు ఇక్కడ ఉన్న పోలీసుల్ని కొట్టండి, మన మధ్యన గొడవ తర్వాత పెట్టుకుందాం. ఏంటి? ఇంకొంతమంది పోలీసులను తీసుకొచ్చుంటే బాగుండేదనిపిస్తోంది. పరిగెట్టండి, ఇదే సరైన సమయం. ఏంటి అనుమానమా? లేదు, ముందు మన మామయ్యని కాపాడాలి. దాడి చెయ్యండి. అరే, ఈ పిల్ల ఎంత క్యూట్ గా ఉందో. అందరినీ త్వరగా బండిలోకి ఎక్కించండి. అన్ని రౌడీల్ని వెంటనే పట్టుకోండి. నువ్వు రహస్య మిషన్కి వచ్చావు కదా? కమిషనర్ దయాల్ రిపోర్టింగ్ సార్. అలాగా? నన్ను దద్దం అనుకుంటున్నావా? కమిషనర్ ఇన్స్పెక్టర్ని చూడగానే సెల్యూట్ చేస్తారా ఏంటి? అలాగా? ఒకవేళ నేను కమిషనర్ కాకపోతే మరి ఇంకెవరు? డాన్, మీరు డాన్. 11 ఏరియాల నుంచి పోలీసులు మిమ్మల్ని వెతుకుతున్నారు, కానీ ఈయన మిమ్మల్ని పట్టుకున్నారు.
ఏయ్ ఆగు, ముందు నువ్వెవరో చెప్పు. ఇంతకు ముందెప్పుడు నిన్ను ఇక్కడ చూడలేదే. సార్ నేను ఇక్కడికి నెయ్యి అమ్మడానికి వచ్చాను. మళ్ళీ మర్చిపోయారా బాస్? మనం ఇక్కడ డైమండ్ డీలింగ్ కోసమే వచ్చింది, గుర్తుంచుకోండి. అరే అవును కదా, నేను ఆ విషయాన్ని మర్చిపోలేదు. తప్పించుకోవడానికి అలా చెప్పాను. ఉల్లిపాయలు కోసేటప్పుడు కళ్ళల్లో నుంచి నీళ్ళొచ్చాయి. ఈ ఫార్ములా మధ్యలో డైమండ్స్ ఎక్కడి నుంచి వచ్చాయి? చప్పట్లు. మేము ఇక్కడ డైమండ్ స్మగ్లింగ్ కోసమే వచ్చాం. కానీ ఈ పిల్లి దాని బ్యాగ్ ని వదిలిపెట్టి మా బ్యాగ్ ని తీసుకువెళ్ళిపోయింది. ఆ వజ్రం నాకు సొంతం. వజ్రం నాకే సొంతం. అయితే నాకేది సొంతం? నన్ను అడిగితే నాకేం తెలుసు, ఒకవేళ ఫార్ములా సొంతం కావచ్చు. అలాగా ఓ, ఓ, అయితే తీసుకో. ఓరి నాయనాయ్. భలే, ఓ కేసును పట్టుకుందామని వస్తే మరో కేసు నాకు దొరికింది. అందరినీ బండిలోకి ఎక్కించాం. మమ్మల్ని వదిలేయండి, మేము పోలీసులకి సాయం చేశాం. అవును, వీళ్ళందరే నన్ను ఫార్ములాని కాపాడారు. ఈ రౌడీలందరినీ జైల్లో వేసేయండి. ఈ పిల్లలందరినీ దయచేసి వదిలేయండి. చప్పట్లు. కొడతాను, చప్పట్లు కొడతాను. కానీ నువ్వు చెప్పిన దారుణమైన కవిత కాదు, ఈ పిల్లల కోసం. ఎందుకంటే వీళ్ళ వల్లే 2 పెద్ద ముఠాలని పట్టుకోగలిగాను. సూపర్ గా ఉంది, జోర్దార్. నువ్వు అద్భుతమైన వాడివి, నా ప్రాణానివి. కానీ నేను చెప్తున్నాను, నువ్వు అజాగ్రత్త పరుడు అని. ఐ మీన్ నువ్వు వెతుకులాడే వాడివి. అద్భుతమైన ప్రాంతాన్ని కనిపెట్టావు, చూడడానికి చాలా బాగుంది. భలే వాడివి, నువ్వు పటాసులాగా పేలుతున్నావు. అవును, నాకిప్పుడు కూడా టపాకాయలు పేలిన శబ్దం వినిపించింది. అరే టైరు పేలిపోయిందయ్యా. ఏంటయ్యా, ఏం చేస్తున్నారు? గొడవ పడ్డానికి ముందు వార్నింగ్ ఇవ్వక్కర్లేదా? మీరు గొప్ప వాళ్ళు కాలేరు. పెద్ద పెద్ద రౌడీలు ముందు కాల్ చేస్తారు, ఆ తర్వాత బెదిరిస్తారు, ఆ తర్వాత అటాక్ చేస్తారు, ఆ తర్వాత దోచుకుంటారు. తెలుసుకున్నారా ఎలా చేయాలో అని? వెళ్ళండి వెళ్ళండి, ముందు కాల్ చేయండి, ఆ తర్వాత దోచుకోండి. పెద్ద వచ్చారు. మమ్మల్ని డాంకీ అనుకున్నావా? మీరు మాకు ఫోన్ నంబర్ ఇవ్వలేదే. అరే రే, నువ్వు పెద్ద ఇంటెలిజెంట్వి. సరే సరే, నెంబర్ చెప్తాను, రాసుకో. 124 421 235 9211. థ్యాంక్ యూ. మేము కాల్ చేస్తే ఖచ్చితంగా అటెండ్ చేయాలి, ఓకేనా? హే డాంకీలారా, మీరు కాల్ చేయడానికి వెళ్తే మేము పరిగెత్తలేమా? మీరే డాంకీస్, అలా పారిపోవాలనుకుంటే ఎందుకని ఈ ఐడియా ఇవ్వాలి? ఐడియా ఇచ్చిన తర్వాత ఎందుకు నంబర్ ఇవ్వాలి? అయ్య బాబాయ్, మీరు చాలా తెలివైన వాళ్ళు, నిజాయితీ పరులు, వేస్ట్ గాళ్ళు. అంటే నా ఉద్దేశం విజ్ఞానస్తులు అని. ఇప్పుడు వెళ్ళండి, వెళ్ళి కాల్ చేయండి. అరే, ఆ రౌడీలు 4 టైర్లను మేకులతో పంచర్ చేశారయ్యా. నేను ముందు చెప్పాను కదా షార్ట్ కట్ లో వెళ్ళొద్దు అని. ఒక్కొక్కసారి షార్ట్ కట్ చాలా లాంగ్ అవుతుంది, అందువల్లే మనుషులు వాళ్ళ టార్గెట్లు రీచ్ అవ్వలేకపోతున్నారు. రోడ్లు మారడం వల్ల వాళ్ళ జీవితం తారుమారవుతోంది. ఏంటి అనుమానమా? బ్రో, నువ్వు ఒక జ్ఞానివి. నేనా? మహాజ్ఞాని, ఫిలాసఫర్. బలబలేరా? కానే కాదు, నువ్వు చాలా సోమరిపోతువి. ఏంటి? ఇప్పటికే చీకటి పడుతోంది, మనం ఇక్కడే అడవిలో ఇరుక్కుపోయాం. అంతేకాకుండా కారు టైర్లు పంచర్ అయిపోయాయి. నువ్వేమో ఇక్కడ లెసన్ చెప్తూ ఉన్నావు. వెళ్ళి టైర్ ని తీసుకురా. అరే, చాలా ఆకలిగా ఉంది. ఈ పోపట్ని బార్బిక్యూ చేసేసాయి. ఏ పనికి పనికి రాని వాడు కడుపు నిండడానికైనా సహాయపడతాడు కదా. అలా చూడండి, దొరికింది. అక్కడ భోజనం దొరికింది, నేను చూశాను.
ఇక రాత్రికి పడుకోవడానికి కూడా మనకి సోడు దొరుకుతుంది. అరే ఎలా వెళ్ళేది? కార్ టైర్ పంచర్ అయిపోయింది కదా. అరే టైర్ పంచర్ అయింది, మన కాల్ కాదు. ఏంటి అనుమానమా? రండి. ఇదే ఆ మ్యాపా? ఇది డామోజుక్ ని జైలుకి వెళ్లే ముందుగా సృష్టించింది. మ్యూజియంలో దోచుకున్న శిల్పాలన్నింటినీ తను ఈ చోటే దాచిపెట్టాడు. నా దగ్గర అక్కడికి వెళ్లే మ్యాప్ ఉంది. విరగ్గొట్టేస్తాం కదా. వీడు నాకంటే పెద్ద డాంకీలా ఉన్నాడే. విరగొట్టడానికే వెళ్తున్నావు, ఎందుకు దొంగతనం చేస్తున్నావు? దారా సింగ్, వాళ్ళని పట్టుకో. ఏయ్, నిన్ను నువ్వే ఒకసారి చూసుకో. నీ పేరేనా తారా సింగ్? ఓయ్, నా అత్తయ్య మావయ్య కలిసి నాకు చిన్నప్పుడు పేరు పెట్టారు. వాళ్ళకి ఎలా తెలుసు నేను పెద్ద అయిన తర్వాత ఇంతే ఉంటానని? ఏయ్, 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 నవ్వకండి. నీ బాస్ కూడా నవ్వుతున్నారా? లేదు, అదేం కాదు. నా పళ్ళు ఎప్పుడూ అంతే. నువ్వు వాళ్ళని వదలొద్దు, పట్టుకో. పేర్లో అసలు ఏమీ లేదు. అయినా నీ పేరు సెట్ అవ్వలేదు, వెంటనే పేరు మార్చుకో. ఏంటి అనుమానమా? వెళ్ళండి. ఏం దేహమో, నువ్వు ఆర్మీలో ఉండాల్సిన వాడివి. నువ్వు ముందు కెప్టెన్ అవుతావు, ఆ తర్వాత మేజర్ అవుతావు, ఆ తర్వాత నేను చెప్తున్నాను నువ్వు బ్రిగేడియర్ అవుతావు. అవును, మీ పేరేంటి? సిరిపు చెల్వన్. అంటే మీరు ఎప్పుడు చూసినా నవ్వుతూనే ఉంటారా? అక్కడ మీ స్నేహితులు దెబ్బలు తింటున్నారు. నేనేవి నవ్వట్లేదు, నా పల్లే అంతా. విరగొట్టేస్తాను. నువ్వు ఒకటివే ఎలా విరగొడతావు? ఇవ్వు, నేను కూడా విరగొడతాను. ఏంటలా దిక్కులు చూస్తున్నావు? విజిల్ కొట్టు. వెయిట్ చేస్తేనే కదా విసిల్ కొట్టడానికి. ఇప్పుడు నేను కొడతాను, చూస్తూ ఉండు. వీళ్ళకి మ్యూజియం శిల్పాల గురించి అన్ని విషయాలు తెలిసిపోయాయి. వీళ్ళెవరూ ఇక్కడ నుంచి తప్పించుకోకూడదు. విరగ్గొట్టేయండి. మిత్రులారా, శత్రువులు మనల్ని తరుగుతున్నప్పుడు అడ్డదారిని పారిపోవడమే తెలివైన వాళ్ళు చేసే పని. ఏంటి అనుమానమా? అరే డాంకీ, ఇక్కడ అడ్డదారులేవి లేవు. పరిగెత్తలేను కాబట్టి ఫైట్ చేయి. నా మ్యాప్ ఇవ్వు. నీ వల్ల అయితే తీసుకో. మ్యాప్ ఇప్పుడు నా క్యాప్ లో ఉంది. ఆ మ్యాప్ తన చేతిలో ఉంది. దొంగలించిన శిల్పాన్ని తీయడానికి గల దారి ఆ మ్యాప్ లోనే ఉంది. వాడి దగ్గర నుంచి ఆ మ్యాప్ లాక్కోండి. వావ్ వావ్, టమోటాలు. చాలా మంది వచ్చారు. మ్యాప్ ఇప్పుడు నా దగ్గరే ఉంది. పదండి వెళ్ళిపోదాం.
రండి కిటికీల నుంచి వెళ్ళిపోదాం. అరే తిండిపోతూ ముందుకు నుంచి వెళ్ళు. పిరికి పందలారా పారిపోతున్నారా? మ్యాప్ తీసుకుని వాళ్ళు పారిపోతున్నారు. వాళ్ళని పట్టుకోండి, లేదంటే విరగొట్టేస్తా. పారిపోతున్నారు, పట్టుకోండి. మనం ఎందుకని అడవిలోకి వెళ్తున్నాం? హైవేలో వెళ్తే త్వరగా వెళ్ళిపోవచ్చు కదా. అరే అడవిలోనే మనం దాక్కుని పరిగెత్తగలం. ఇటువైపు రండి. అటువైపుగా వెళ్దాం. అదిగో అక్కడ ఉన్నారు, పట్టుకోండి. వాళ్ళు అటువైపు వెళ్తున్నారు, పరిగెత్తుదాం పదా. అటువైపే సౌండ్ వస్తుంది, పదండి. వాళ్ళని పట్టుకుని విరగొట్టేస్తాను. త్వరగా రా, లేదంటే నువ్వు కూడా ఇలాగే మారిపోతావు. ఏంటి అనుమానమా? అక్కడ ఉన్నారు, పట్టుకోండి. నేను అసలు సిసలైన వెజిటేరియన్. ఓకే అయితే ఇదిగో ఇది తీసుకో. ఏంటి బాస్ గుచ్చుకుందా? ఓయ్ వాళ్ళని ఇంకా పట్టుకోలేదు, ఈ లోపల విరగొడతారు. అరే నా నోరు వాళ్ళు విరగొట్టేశారు, వెళ్ళి పట్టుకోండి. ఆ ట్రైన్ మీద దూకేయండి. అలా నిలబడి దిక్కులు చూస్తున్నారు, వెళ్ళి దూకండి. అరే వాళ్ళు కూడా ఈ ట్రైన్లో వచ్చేసారు. జీవితం అనే ప్రయాణంలో ఎవరి కథ ముగిసిపోతుందో వాళ్ళు మళ్ళీ తిరిగి రారు. కానీ రౌడీలు వెంబడించారంటే వాళ్ళు మళ్ళీ తిరిగి వస్తారు. మిత్రులారా బాగా ఆలోచించండి, వాళ్ళ చేతికి చిక్కితే మన పరిస్థితి ఏమవుతుందో అని. వీళ్ళందరినీ పట్టుకుని విరగొట్టేయాలి. వాళ్ళని కొట్టి ఎరగొడుతున్నావు కదా, మీరు చూస్తూ ఉండండి బాస్. తమ్ముడు వాళ్ళు మనల్ని ఇలా చెత్త కొట్టేశారు. ఎప్పుడు ఆలోచించినా తక్కువగానే ఆలోచిస్తావా నువ్వు? మనం వాళ్ళకి చిక్కితే మ్యాప్ ని లాగేసుకుంటారు. ఆ తర్వాత ఇంత పెద్ద దొంగతనాన్ని మనం అడ్డుకోలేం. పదండి. అదిగో పారిపోతున్నారు, వెళ్ళి పట్టుకోండి. ఉండండి మిత్రులారా. ఒక పక్క రౌడీలు, ఇంకో పక్క టీటీఆర్. ఇప్పుడు మనం ఏం చేయాలయ్యా? మనం వేషాలు మార్చుకుందాం. టికెట్ ఏది టికెట్ చూపించండి. అంకల్ మమ్మీ దగ్గర టికెట్ ఉంది. మమ్మీ ముందున్న బర్త్లో ఉన్నారు. కనిపెట్టలేకపోయారు కదా పిల్లలు, తప్పుకోండి. ఈ రౌడీలు కూడా గుర్తుపట్టలేకపోయారు.
ఆ పిల్లి టోపీని మీరు చూసారా? అది వాళ్ళని పట్టుకోండి. జంప్ చేయండి. ఇదిగో ప్రయాణం చేసేటప్పుడు ఇది బాగుంటుంది, తీసుకెళ్దాం. ఇలా చూడు, నా పేరు డైనా, నేను చాలా డేంజరస్. చూడండి ఆంటీ, మేము చిన్న అందమైన చిన్న పిల్లలం, దొంగలం కాదు. అప్పుడు మనం చాలా ఆకలితో ఉంటాం. మేము అదృష్టం లేని వాళ్ళం, మాపై జాలి చూపించండి. ఎవరూ లేని వాళ్ళం, దురదృష్టం తరుగుకుంటూ వస్తుంది. మేము వచ్చి మీ ట్రక్కులో పడిపోయాం, అనుమానమా? ఓ నన్ను క్షమించు, మిమ్మల్ని భయపించేశాను. మేము భయపడము, కానీ గన్ను చూస్తే కాస్త భయంగా ఉంది. నా పేరు డైనా, నేను చాలా డేంజరస్, కానీ చిన్నపిల్లలంటే చాలా ఇష్టం. రండి రండి, లోపలికి వెళ్దాం. మేము లోపలికి కాదు, బయటికి వెళ్ళాలి. ఈ జీవితం అనే పడవ మమ్మల్ని ఎక్కడికి తీసుకువెళ్లి చేరుస్తుందో మేము అక్కడికే వెళ్తాం. వెళ్ళాల్సింది మా పని, దాని పేరే జీవితం. రండి మిత్రులారా, వెళ్దాం. అరే రే, ఆకలితో ఉన్నారు, అలసిపోయి ఉన్నారు, రండి లోపలికి వెళ్దాం. బాంబే నుంచి అరటిపళ్ళు తీసుకొచ్చాను, మీకు ప్యాన్ కేక్ చేసి పెడతాను. ప్యాన్ కేకా? వద్దు, థ్యాంక్ యూ ఆంటీ. ఏ మొరటు పిల్లలు, ఆంటీ మనల్ని ఎంత ప్రేమగా పిలుస్తున్నారు. పెద్దవాళ్ళ మాటలు వినాలి. మీరు రండి ఆంటీ. బాబోయ్, ఈ తిండిపోతే మనల్ని బాగా ఇరికించేలా ఉన్నాడు. ఓరి దేవుడా, ఎన్ని బొమ్మలు! హనీ బనీ కోసం. కానీ హనీ బనీలో మేమిద్దరమే కదా. ఓరి నాయనో, మీరు కూడా హనీ బనీయేనా? అందుకనే మిమ్మల్ని చూడగానే నాకు నచ్చేశారు. అదిగో అటు చూడండి, నా హనీ బనీ ఫోటోలు. అదిగో చూసారా, బోరా హనీ బనీ. పేరు మాత్రమే కాదు, పళ్ళు కూడా సేమ్ టు సేమ్. ఇప్పుడు వీళ్ళిద్దరూ ఎక్కడున్నారు? దాని గురించి అడక్కండి. ఇద్దరు పనోళ్ళ ఏసం వేసుకొని ఇంట్లోకి వచ్చారు. నా హనీ బనీని దొంగిలించుకుపోయారు. ఆ రోజు నేను కొన్న గన్నే ఇది. ఎవరైనా ఏసం వేసుకొని లోపలికి వచ్చారనుకో, వాళ్ళని గురి చూసి కాల్ చేస్తాను. డిస్కో! నేను ఎప్పటికీ ఆ దొంగళ్ళైనా జోర్దార్ పోపట్ సింగ్ ని ఎతుకుతూనే ఉన్నాను. అది సరే గాని పిల్లలు, ఇంతకీ మీ పేరేంటో చెప్పనే లేదు. దయారాం. శాంతారాం. ఇది ఎవరు? ఈయన ఆయనే నా భర్త. చాలా మంచి వారిలో ఉన్నారే. సరే ఆంటీ, మేం బయలుదేరుతున్నాం. అరే, ప్యాన్ కేక్ తినలేదా? ఆకలి అడిగిపోయింది ఆంటీ. భయపడకండి, పళ్ళే బయటికి కనిపిస్తాయి, కానీ అయినా కొరకరు. నేను ఈమెని ఎక్కడో చూశాను. అరే, దాన్ని వదిలేయండి. నిన్న రాత్రి నుంచి నేను మిమ్మల్ని చూడనే లేదు. అది అది ఏంటంటే, నిన్న రాత్రంతా ఎక్కడికి వెళ్ళారు? అదా, నేనేమో సమాధానం చెప్పండి. అది వచ్చి ఏంటంటే, అది అడుగుతున్నానుగా, చెప్తారా లేదా? ఎంత పొగరు! లేదు. చెప్పనంటారా? నేను అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పరా? అదేంటంటే, నేను బంగ్లాని శుభ్రం చేస్తూ ఉన్నాను. అనవసరమైన పనులన్నీ చెయ్యండి, చెయ్యాల్సినవన్నీ వదిలేయండి.
ఈ పళ్ళను తింటున్నారు అంటే నేను మీకు ఈ భోజనమే పెట్టట్లేదని అంటున్నారా ఆ? మీ దగ్గర తిట్లు తిని కూడా అంకుల్ నవ్వుతున్నారు. ఓ నేనేమి నమ్మట్లేదు, నా పల్లే అంతా. ఆకలేసేవాడికి ఎండిపోయిన రొట్టె కూడా అమృతంలాగా ఉంటుంది. తినడానికి ఏం దొరికినా వెంటనే తినేస్తాడు. ఏంటి అనుమానమా? ఓ పర్వాలేదు, ఏదో ఉపయోగంగానే ఉన్నారు. దయా అది వచ్చే ఏంటంటే ఏ పని కూడా ప్రయోజనంగా చేయకండి. సరే సరే రండి, పిల్లలకి పాన్ కేక్స్ వేసి పెట్టాలి, వాళ్ళు ఆకలితో ఉన్నారు. అరటి పళ్ళని స్మాష్ చేసిద్దురు గాని. వద్దు, మేము వెళ్ళిపోతాం. ఆ, ఆకలితో ఉన్నారు, తిని వెళ్ళండి. ఎక్కడికి వచ్చి ఇరుక్కున్నామో చూసారా? ముందు ఇక్కడి నుంచి బయటికి వెళ్ళాలి. ఓ ఈ టోపే ఇది మా తాతయ్య కొనిచ్చారు. మార్కెట్ లో అన్ని కొట్లలో దొరుకుతుంది. దీన్ని చాలా మంది వేసుకున్నారు. ముందుకు నుంచి వెళ్ళిపోతానండి. ఎవర్రా ప్యాన్ కేక్ తినేసి ఇక్కడి నుంచి బయలుదేరదామయ్యా? ధైర్యం ఉంటే తలుపు తెరవండి. మమ్మల్ని ఛాలెంజ్ చేస్తున్నావా? ఆగు, ఇప్పుడు తెరుస్తాను. మ్యాప్ నీ దగ్గర. వాడు నువ్వే కదా, నిన్ను పట్టుకుని విరగొట్టేస్తా. ఆ, ఇక్కడ ఏం జరుగుతోంది? అదేంటంటే నేను ఈ పిల్లలతో ఆడుకుంటున్నాను అంతే. మిమ్మల్ని టమాటాలు తీసుకురమ్మని చెప్పానా? వెళ్ళి తీసుకురండి. ఏదో కరిగిన వాసన వస్తుంది. అర్రరే, నా ప్యాన్ కేకు. ఓ తను టమోటాలు తీసుకురావడానికి బయటికి వెళ్ళారు. ఇదే మంచి అవకాశం. ఏయ్, ఆగండి. మిమ్మల్ని వదలను. దారా సింగ్, నువ్వు అందరినీ తీసుకుని మార్కెట్ దగ్గరకు వచ్చాయి. నలుగురు కూడా మార్కెట్ వైపే వెళ్ళారు. పట్టుకున్నా. అరే, కాపాడండి, కాపాడండి. ఆ పెద్ద అయినా మా వాడిని కొడుతున్నారు. కాపాడండి. చిన్న పిల్లల్ని ఇబ్బంది పెడతావా? వచ్చి వీడిని విరగొట్టండి. అయ్యో, మీరు తప్పుకోండి, మేము వాళ్ళని విరగొడతాం. మీరు పిల్లల్ని చూసుకోండి చాలు. నన్ను నిజంగానే కొడతారా? మిమ్మల్ని పట్టుకుని వెనక్కొట్టేస్తా. అచ్చచ్చో బాసు, అందరూ కలిసి కొడితే విపరీతంగా కొడతారు. పర్వాలేదు, దెబ్బలు తినండి. పిల్లలు మనకి దొరికేసరిగా. చాలు చాలు, వాడిని కొట్టింది చాలు. పదండి, మన పని మనం చూసుకుందాం. టోపీని తీయండి, టోపీ. ఒరే డాంకీ, ఆ పిల్లి తలపై ఉన్న టోపీని తీసేయ్. అందులోనే మ్యాప్ ఉంది.
నా పేరు డైనా. నేను చాలా డేంజరస్ అయిందాన్ని. పిల్లలు ఇట్రండి. అన్ని దారులు మన లక్ష్యం కాదు. ఒక్కొక్క దారిలో వెళ్తే యూ టర్న్ కొట్టుకుని మళ్ళీ అక్కడికే వచ్చి ఆగుతాం. ఎక్కడ మొదలు పెట్టామో అక్కడ. కొన్ని ప్రయాణాలకి ఎప్పటికీ అంతం ఉండదు. ఎంత వెళ్ళినా తిరిగి అదే చోటుకి వస్తాం. అనుమానమా? ఈయన మీద నాకు ముందే సందేహం. అవును, మీరు ఇక్కడేం చేస్తున్నారు? ఇలా రండి. అదేంటంటే నేను ఏంటి నాన్న, మిమ్మల్ని టమాటాలు కదా తీసుకురమ్మన్నాను. ఇక్కడేం చేస్తున్నారు? అదేంటంటే టమాటో. సమాధానం చెప్పండి. అదే చెబుతున్నానుగా. ఏంటి చెప్తారా? నన్ను ఎదిరించి మాట్లాడతారా? డార్లింగ్, అదే చెప్పాలనుకున్నా. నేను టొమాటోలు కొనడం కోసం మార్కెట్కి వెళ్ళానా. మనం టమాటాలు కొట్లో కొనేలా ఉంటే మరి మనకెందుకు ఫామ్ హౌస్? మన ట్రక్కులో టమాటాలు ఉన్నాయి కదా. అదంతా నాకు తెలియదు. ఇది మీకెలా తెలుసు? అన్ని పనులు తప్పుగానే కదా చేస్తున్నారు. అవును, పోలీస్ స్టేషన్ కి వెళ్దాం అనుకున్నాం. ఈయనే అడ్డుకున్నారు. పోలీస్ స్టేషన్ కా? మేము తప్పిపోయాం కదా, అందుకే రిపోర్ట్ ఇవ్వడానికి వెళ్ళాం. నేను వెళ్ళి కనిపెట్టాను. ఇంటికి కూడా తీసుకొద్దాం అనుకున్నాను. ఇలా చూడండి అంకుల్, భగవంతుడు మీకు పెద్ద పళ్ళు దీనికోసం ఇవ్వలేదు. మిగతా వాళ్ళ క్రెడిట్ మీరు దక్కించుకోవడం కోసం. ఏంటి అనుమానమా? నేను మట్టుకు లేకపోతే వీళ్ళు తప్పిపోయి ఉంటారు. ఎప్పుడు చూసినా నువ్వు నన్నే తిడుతున్నావు. నేనేమి తిట్టలేదు. అయితే తిట్టకపోతే మీరు నవ్వుతూనే ఉంటారా? నేనేవి నమ్మట్లేదు. నా పల్లె అంత రాలగొడతాను. మర్యాదగా ట్రక్కులో కూర్చోకపోతే పళ్ళు రాలగొడతాను. ఒకసారి ఆలోచించండి, పళ్ళు విరిగిపోతే మీరు ఎలా ఉంటారు అని. అప్పుడు మీది బోసినోరు అవుతుంది. ఎప్పుడు కిచిడి మాత్రమే తినగలరు. ఈసారి మన ఫామ్ లో పుచ్చకాయలు బాగా పెద్ద పెద్దగా పెరిగాయి కదా. ఇంకా స్వీట్ గా కూడా ఉంది. అందరికీ కలలు ఎన్నో ఉంటాయి, కానీ అన్ని కలలు నెరవేరవు. సింహం పళ్ళు ఎంత పెద్దవిగా ఉన్నప్పటికీ కుందేలు సింహానికి భయపడదు. ఏంటి అనుమానమా? ఇంకో 24 గంటలో ఆ మ్యాప్ నా చేతికి చేరుతుంది. ఈ సిరిపు చల్వన్ గురించి మీకు తెలీదు. పట్టుకుని విరగొట్టేస్తాను 24 గంటలు. ఎవరది? అరే, మళ్ళీ నువ్వు వచ్చావా? మనం ఏదో ఒకటి చేసి తీరాలి. నక్క టైం బాగోపోతే అది నడుచుకుంటూ నగరం వైపు వస్తుందట. వ్యవసాయికి నీళ్లు కావాలంటే పంపు కొట్టేనా నీళ్లు తెచ్చుకుంటాడట. ఏంటి అనుమానమా? వీడు నక్క కాదు, వ్యవసాయం చేసేవాడు కాదు. మరి ఇక్కడికి ఎందుకు వచ్చాడు? తన్నులు తినడానికి వచ్చాడు మిత్రులారా. పదండి, అతను ఆశ నెరవేరుద్దాం. పట్టుకున్నారో పట్టుకుని విరగొట్టేస్తాను. కానీ నిన్ను మేము నుగ్గు నుగ్గు చేస్తాం. ఏమైంది? జోర్దార్, ఆ బెడ్షీట్ ని తీ. జోర్దారా? కానీ ఈయన శాంతారాం కదా. బెడ్షీట్ లోపల జోర్దార్ ఉన్నాడు. నేనే సిరిపు చల్వన్నే. నువ్వు ఇక్కడేం చేస్తున్నావయ్యా? నేనేమో నిన్నే అడిగేది సమాధానం చెప్పు. సమాధానం చెప్తాను. మీరు చదువుకున్నవారు, ఎంతో గొప్పవారు, చాలా పెద్ద వీరుడు. థ్యాంక్ యూ. కానీ ఏం లాభం? ఆంటీ అడిగిన దానికి మీరు సమాధానం చెప్తారా? నేను సమాధానం చెప్తాను. నాకు మనసంటూ ఒకటి ఉంది. ఇక్కడ అందమైన పిల్లలు ఉన్నారు. వీళ్ళని చూసిన వెంటనే నాకు హనీ బన్నీ గుర్తుకొచ్చారు. వీళ్ళకి ఏమైనా కష్టంగా ఉందా అని తెలుసుకోవడానికే ఇక్కడికి వచ్చాను.
అయినా మనం కావాలంటే ఈ పిల్లల్ని వెకేషన్ కి తీసుకువెళ్దాం. హనీ బనీని వెకేషన్ కి తీసుకువెళ్ళినప్పుడు వాళ్ళు ఎంతగా సంతోషపడేవారు. మంచి ఐడియా, రేపు ఉదయాన్నే వెళదాం. పిల్లలు, మీకు నచ్చిందా? గాడిద తల మీద కొమ్ములుండవు, ఖాళీగానే ఉంటుంది. ఈ దద్దమ్మ అలాంటి చోటుకి మనల్ని తీసుకొచ్చాడు. ఇక్కడ నుంచి మనం ఈజీగా ఎస్కేప్ అవ్వచ్చు. ఏంటి అనుమానమా? ఫ్రెండ్స్, అదేమీ అంత సులభం కాదు. 4 వైపులా బాగా చూడండి. వీళ్ళు సిరిపి సెల్వన్ మనుషులు. వీళ్ళందరినీ కొట్టిపడేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. అరే కుదరదు, ఇక్కడ చాలా మంది ఉన్నారు. కానీ ఆంటీ దృష్టిలో మనం చిన్నపిల్లలం. వాళ్ళని మనం కొట్టామంటే ఆంటీ మనల్ని షూట్ చేసేస్తారు. ఏంటి పిల్లలు, ఈజీగా ఇక్కడ నుండి పారిపోదాం అనుకుంటున్నారా? తప్పించుకోవాలనుకుంటే విరగొట్టేస్తాను. ధైర్యం ఉంటే దీన్ని కొట్టి విరగొట్టండి చూద్దాం. థ్యాంక్ యూ. ఏనుగు దంతాలు చూడ్డానికి వేరు, తినడానికి వేరు. నవ్వులు వీరుడా, నీ పళ్ళు పనిచేసే పళ్ళే. దీన్ని ప్రతిరోజు శుభ్రం చేయి, లేదంటే వేస్ట్ అవుతుంది. హై, రూములు దొరికేసాయి, రండి వెళ్దాం. డైనా డార్లింగ్, నేను పిల్లలతోనే ఉంటాను, సరేనా? ఓహో, సిరుపు సెల్వా, నువ్వు ఇంకొక రూమ్ కి వెళ్ళు. కుదరదు. అంకుల్ అల్లరి వారు, బాగా మొండి వారు, దారుణమైన వారు. అలా అని ఆంటీ అనుకుంటున్నారు, కానీ ఆంటీ అంటే మీకు ఎంతో ప్రాణం. విన్నావా 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 డైనా, విన్నావా? చెప్పే విషయాలు ఎప్పుడూ మనం నమ్మకూడదు. స్వయంగా కళ్ళతో చూసినదే నిజం. అయితే తన కళ్ళలో మేము ప్రేమ చూసాం. ఏంటి అనుమానమా? ఎందుకంటే ఇది అబద్ధం చెప్పడానికి కాదు. అంకుల్ కి మీరంటే చాలా ప్రేమ ఆంటీ. మీరిద్దరూ కలిసే ఉండండి, మేము 4 వేరే రూమ్ లో ఉంటాం. హే ఫ్రెండ్స్, ఆ రౌడీ ఎలాగోలా మన దగ్గర మ్యాప్ లాగేసుకుంటాడు. ఎలాగైనా ఈ రాత్రికే మనం తప్పించుకోవాలి. వాళ్ళని పట్టుకోండి, టోపీలోనే మ్యాప్ ఉంది. మీరేమనుకుంటున్నారు? మమ్మల్ని మోసం చేసి ఇక్కడ నుండి పారిపోదాం అనుకుంటున్నారా? చెప్పాను కదా, 24 గంటల్లో మిమ్మల్ని పట్టుకుంటానని. వెళ్ళండి, వాళ్ళ దగ్గర ఉన్న మ్యాప్ని తీసుకురండి, లేదంటే విరగొట్టేస్తాను. పిల్లల స్విమ్మింగ్ పూల్ లోన దూకేది హైజీనిక్ గా ఉండవా? ఎళ్ళు ఇక్కడి నుంచి. వాళ్ళని పట్టుకోండి. అదిగో అక్కడున్నారు, పట్టుకుని విరగొట్టేస్తా. అదిగో అక్కడ ఉన్నారా?
మీరు ఇక్కడే ఉండండి, మేము మాత్రం వెళ్ళొస్తాం. ఇప్పుడే వాళ్ళని పట్టుకొని వెరగొట్టేస్తా. అదిగో అక్కడ ఉన్నారా? సారీ. ఏంటి పళ్ళు చూపించి మమ్మల్ని భయపెడుతున్నావా? వీళ్ళందరూ మనల్ని చుట్టుముట్టేశారు. ఈ రాత్రికే మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. హే, కొంచెం కింద చూడండి, మన కోసం వెయిట్ చేస్తున్నారు. ఇప్పుడు మిమ్మల్ని ఎవరు వచ్చి కాపాడతారో? ఆంటీ! ఆంటీ! ఆంటీ కాపాడండి! నా పేరు డైనా. నేను చాలా డేంజరస్ అయిందాన్ని. అంటే మేడం, మేము పిల్లలు అందరం కలిసి ఆడుకున్నాము అంతే. ఆ పిల్లలు ఇప్పుడు మేము పరిగెడతాం, మీరు వచ్చి పట్టుకోండి. ఓకే? ఓ శాంతారాం, రాత్రులు ఆడకూడదు. వెళ్ళి పడుకోండి. నాకెందుకో ఇల్లు మంచాళ్ళని అనిపించడం లేదు. నా రూమ్ లో పడుకోండి. ఆయన మీ రూమ్ లో పడుకుంటారులే. బన్నీ, తన రూమ్ నుంచి మనం పారిపోలేము. ఏదైనా ఆలోచించు. ఆంటీ ఆంటీ మేము ఊయల ఊగాలి. ఓ అదే విషయం. ఉదయాన్నే ఆడుకుందాం రండి. మేము ఊయల్లో ఊగాలి. అరే వచ్చి టిఫినీలు తినండి. మీరు వెళ్ళి చేంజ్ చేసుకురండి. అప్పటిదాకా మేము ఊయలు ఊగుతూ ఉంటాం. నేను పిల్లలతోనే ఉంటాను. వీళ్ళని నేను చాలా బాగా చూసుకుంటాను. మీరేం చూసుకుంటారు? మీరు మీ డ్రెస్ నే చూసుకోలేరు. కానీ నేను ఎక్కడ పైజామా వేసుకున్నాను? మళ్ళీ గొడవెట్టుకుంటున్నారా? ప్రతి విషయానికి ఎందుకు మీరు ఇలా గొడవలు ఆడుతున్నారు? ఏంటా నాన్న, ఏంటో చెప్పండి. ఆంటీ ఆంటీ, ఈయన ఎక్కువగా వాదిస్తున్నారు. ఈయన్ని తీసుకువెళ్ళండి. లేదు డైనా, లేదు. పిల్లల్ని ఒంటరిగా వదిలిపెట్టకూడదు. ఆ తర్వాత వీళ్ళని కూడా హనీ బనీ లాగా ఎవరైనా తీసుకువెళ్ళిపోయారంటే వాళ్ళని నేను కాపాడలేకపోయాను. కానీ వీళ్ళకేమి కానివ్వను. ఓ పిల్లలు, ఈయన నిజమే చెప్తున్నారు. మిమ్మల్ని చూసుకోవడానికి సిరుపు సెల్వం ఇక్కడే ఉండబోతున్నారు. భలేగా ఇరుక్కున్నారు. డయానా ఇక్కడ లేదు. మిమ్మల్ని పట్టుకుని విరగొట్టేస్తాను. చూడండి ఫ్రెండ్స్, డయానా అంటే ఇప్పుడు ఇక్కడ లేరు. కాబట్టి మనం ఇప్పుడు పిల్లల విషయంలో ఉండక్కర్లేదు. ఇప్పుడు మనం ఉతికి ఆరేద్దాం. వాళ్ళని పట్టుకోండి. రండి, వీళ్ళతో కాసేపు మనము ఆట ఆడదాం. ఓయ్, నేను ముందుకొచ్చి పట్టుకుంటాను. ఏయ్ ఆగండి. ఒకడు బలశాలి కాదని మీరు తక్కువ అంచనా వేయకండి. నేను ఇచ్చే ఒక్కొక్క పంచు జీవితాంతం మీరు మర్చిపోలేరు. ఏంటి అనుమానమా? అరే, ఎంత పెద్ద పర్సనాలిటీ, కానీ ఇంత చిన్న తుపాకీనా? మీ చేతిలో పెద్ద గన్ ఉండాలి, రాకెట్ లాంచర్ ఉండాలి. నేను చెప్పేది వినండి, మీ దగ్గర ఫైర్ గన్ ఉండాలి.
తప్పుడు చోటుకు వచ్చి తప్పుడు కలలు కంటే తప్పుడు నిర్ణయమే ఉంటుంది. ఏంటి అనుమానమా? పట్టుకుని వెరగొట్టేస్తాను. ఇప్పుడు మీరు మ్యాప్ ఇచ్చే తీరాలి కదా. చెప్పండి చెప్పండి, ఇప్పుడు మ్యాప్ ఎక్కడుంది చెప్పండి చెప్పండి. చెప్పడం కుదరదు. పట్టుకుని విరగొట్టేస్తాను. మిమ్మల్ని కొట్టే కొట్టుడికి మ్యాప్ గురించి నేనే చెప్తానని మీరే మీ నోటితో చెప్పేస్తారు. వీళ్ళని మన చోటికి తీసుకురండి. నా హనీ బనీని ఈ రౌడీలు ఎక్కడికి తీసుకెళ్తున్నారు? వీళ్ళని బాగా టార్చర్ పెట్టండి, బాగా టార్చర్ పెట్టండి. మ్యాప్ గురించి వీలే చెప్పేయాలి. పట్టుకుని విరగొట్టేస్తా. నా పేరు డైనా. నేను చాలా డేంజరస్ అయిన దాన్ని. మర్యాదగా పిల్లల్ని వదిలిపెడతారా లేదా? భయపడకండి, మ్యాప్ని లాక్కోండి. ఎలాంటి మనిషి నువ్వు? నీ ఫ్రెండ్స్ ఎక్కడ దెబ్బలు తింటుంటే నువ్వు ఇక్కడ నవ్వుతున్నావా? ఓహో, నేనేమి నవ్వట్లేదు. నా పల్లె అంతా పట్టుకుని విరగొట్టేస్తాను. నువ్వులా విరగొడతావు, ఇటువు నేను విరగొడతాను. చూసావా, విరగొట్టేశాను. థ్యాంక్ యూ చెప్పు. సిరుపు సెల్వా నువ్వా? నేను వీళ్ళని కాపాడడానికి వచ్చాను, కానీ వీళ్ళందరూ మోసగాళ్ళు. వీళ్ళేమీ చిన్నపిల్లలు కాదు. చూడు ఎలా గొడవ పడుతున్నారో అని. మీరందరూ కలిసి నన్నే మోసం చేస్తారా? మీరు మంచివారు, అందమైన వారు. కానీ మేం చేసింది కావాల్సింది, అవసరమైంది కూడా. ఎప్పుడూ కళ్ళతో చూసింది కూడా నిజమైపోదు. అందువల్ల ఎప్పుడైనా కళ్ళజోడు వేసుకుని చూడాలి. ఏంటి అనుమానమా? మేము మీ ఇంటికి వస్తామని చెప్పలేదు, మీరే మమ్మల్ని రమ్మని చెప్పారు. మీ భర్త నుంచి కాపాడుకోవడానికి మేము చిన్నపిల్లల వేషం వేశాం. అంటే మీరు ఏం వీళ్ళు చెప్పాలనుకుంటున్నారు? విగ్రహాల్ని దొంగిలించే వాళ్ళంటి స్మగ్లర్స్. మ్యూజియంలో దొంగతనం చేసింది వీళ్ళ గ్యాంగే. నా దగ్గర మ్యాప్ ఉంది. దాని ద్వారా వీళ్ళు విగ్రహాలు ఎక్కడ దాచిపెట్టారో మనం తెలుసుకోవచ్చు. వద్దు, గొడవ చెయ్యొద్దు. నన్ను బాగా భయపెట్టేశావు, ఇకపై కుదరదు. ఈ పిల్లలు నా రహస్యాన్ని తెలుసుకున్నట్టుగా నీ యొక్క హనీ బనీ కూడా నా రహస్యాలన్నింటినీ తెలుసుకున్నారు. అందువల్లే వాళ్ళు లేకుండా చేశాను. ఒకసారి గనక నాకు మ్యాప్ దొరికిందంటే ఆ తర్వాత మీ అందరినీ కూడా వాళ్ళ దగ్గరికే పంపించేస్తాను. మీ అందరికీ ఆంటీ అంటే బాగా ఇష్టం కదా. మర్యాదగా చెప్పండి, మ్యాప్ని ఎక్కడ దాచిపెట్టారు, లేదంటే ఆంటీ క్లోజ్. మేము చెప్పమే, మ్యాపే ఆంటీ పాకెట్ లోనే ఉందని. వినండి,
హలో పోలీస్ స్టేషన్, మ్యూజియం లో విగ్రహాలు దొంగిలించిన దొంగ ఇక్కడే ఉన్నాడు. లొకేషన్ పంపిస్తున్నాను, త్వరగా రండి. పిల్లలు వెనక్కి తిరిగి చూడండి. ఎందుకు బస్సు చెప్పలేదు వదిన మార్షల్ ఆర్ట్ ఛాంపియన్ అని? ఓయ్ డాంకీ, నువ్వు అసలు ఏమనుకుంటున్నావు? నేనెప్పుడు తనకి ఊరికినే భయపడుతూ ఉంటాను. నిన్ను పట్టుకుని వెరగొట్టేస్తా. అరే కొట్టి విరగొట్టేది వాళ్ళయ్యా. వీళ్ళందరినీ అరెస్ట్ చెయ్యండి. డైనా మేడం, ఈయన మీ భర్త కదా? దొంగ కూడా. దోపిడిగాళ్ళని చూస్తే నాకు అస్సలు నచ్చదు. వీడే నా హనీ బనీని నా నుంచి దూరం చేశాడు. ఇన్నేళ్లుగా నన్ను మంచాళ్ళ మోసం చేసి నాతో కలిసి జీవించాడు. అందువల్ల ముందు మోసగానికి నుంచి తీసుకెళ్ళండి. సారీ ఆంటీ, మేము మీకు అబద్ధం చెప్పాం. కానీ మంచి విషయానికేగా. ఇక మీరు ఎప్పుడూ నాతోనే ఉండొచ్చు. లేదు, మా మేడం కూడా మా మీద చాలా ప్రేమగా ఉన్నారు. ఆవిడ దగ్గరకు మేము వెళ్ళి తీరాలి. కానీ ఆంటీ, మేము మిమ్మల్ని చూడడానికి తరచూ వస్తూ ఉంటాం. మీరందరూ నా ఎత్తుని చిత్తు చేశారు కదా, నేను వెళ్ళొచ్చి మీ సంగతి చూసుకుంటాను. ఈ రోజు కావాలంటే మీరు నవ్వచ్చు, రేపు నేనే నవ్వుతా. ఈ రోజు నా టైం కాకపోవచ్చు, కానీ రేపు మాత్రం టైం మీది కాదు. మళ్ళీ తిరిగి వచ్చి మిమ్మల్ని విరగొట్టేస్తా. నవ్వులు వీరుడా, సమయం దెబ్బల కంటే హనీ దెబ్బలు చాలా స్ట్రాంగ్. ఇక నువ్వు సంతోషపడ్డా నీ పళ్ళు చూపించి నువ్వు అసలు నవ్వలేవు. ఏంటి అనుమానమా? వెళ్ళండి. హన్నీ బన్నీ, జోర్దార్, పోపడ్ అందరూ అదరగొట్టేశారు కదూ. ఆ రౌడీల్ని ఒక ఆట ఆడించారు కదూ. ఇక వీళ్ళ జీవితం జైల్లోనే. దొంగతనం చేసిన వస్తువులన్నీ పోలీసుల చేతికి వచ్చాయి. దొంగతనం చేసిన వాళ్ళు ఇప్పుడు జైల్లో ఉన్నారు.